నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, గుప్త నవరాత్రుల్లో ఫిబ్రవరి 14వ తారీఖున వసంత పంచమి ఉంది కదా. వసంత పంచమి చాలా చాలా ఇంపార్టెంట్ డే ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో కదా. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా కేవలం పిల్లలకి అక్షరాభ్యాసం కోసమేనా వసంత పంచమి, ఇంకా వేరేగా కూడా మనం ఉపయోగించుకోవచ్చు అంటారు? ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. మంచి ప్రశ్న వేశారు. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా అయితే పిల్లల అక్షరాభ్యాసానికి వాడతారు. ఎందుకంటే వసంత పంచమిని కొన్ని వీటిలో చెప్పబడింది ఏమిటి అంటే సరస్వతీదేవి జయంతిగా చెప్తూ ఉంటారు, అందుకని తీసుకుంటారు. అయితే ఇక్కడ ఏంటంటే ఈరోజు మొత్తం రోజుకి ఒక పర్టికులర్ టైం ఉంది. ఆ టైంలో కనుక అక్షరాభ్యాసం చేయిస్తే మంచి గురుబలం ఉండి వాళ్ళకి విద్యా సంబంధించిన విషయంలో దోషం ఏదైనా ఉందనుకోండి, చాలా మందికి చూడండి చతుర్థ స్థానం పాడవుతుంది. చతుర్థ భావం పాడైతే ఏమవుతుందంటే వాళ్ళకి విద్యా సంబంధించిన విషయంలో వాళ్ళని ఎంత మంచి స్కూల్లో కాలేజీలో ఎంత మంచి ట్యూషన్ పెట్టించినా వాళ్ళు చదవలేరు. అందరూ చదువుతుంటారు, ఈ అబ్బాయి చదవడం, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ కుదరదు. విద్యాస్థానం పాడైంది, విద్య మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. సింపుల్ లాజిక్ అక్కడ. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు చూడండి, ఈ మళ్ళీ వసంత పంచమి వచ్చింది కదా. ఈ వసంత పంచమి రోజు ఉదయం 10 గంటల 5 నిమిషాల నుంచి 11 గంటల 4 నిమిషాల మధ్యలో, 10 గంటల 5 నిమిషాల నుంచి 11 గంటల 4 నిమిషాలు, ఈ 1 అవర్ ఆఫ్ పీరియడ్ లో ఇది గుడ్ పీరియడ్. ఈ టైం ఏదైతుందో ఈ గుడ్ టైం అన్నమాట. ఈ సమయం అప్పుడుండే గ్రహస్థితి ఎలా ఉంది అంటే వీళ్ళకి విద్యాపరంగా మంచి యోగం కలిగేటువంటి సమయం అది. ఆ సమయంలో కనుక మరలా ఒకసారి పిల్లల చేత ఆ రోజు సరస్వతీదేవిని, హయగ్రీవుణ్ణి, శ్యామలా దండకము, శ్యామలామ్మ వారు కూడా నాలెడ్జ్కే కారకుడు కదా, కారకురాలు కదా. అదేవిధంగా హయగ్రీవుడు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అనేది నేర్పించాలి. సరస్వతీదేవి స్తోత్రం ఏదైనా నేర్పించాలి. ఇవి నేర్పించి ఆ రోజు ఆ గంట సేపు ఎక్కువసేపు చేయమని చెప్పాలి పిల్లల్ని. అదేవిధంగా 21 యాలకులు కానీ 41 కానీ 108 యాలకులతో కానీ దండగట్టి హయగ్రీవుడికి మాలగా వేయాలి. ఫోటో ఇంట్లోనే వేయాలి. వేసి ఇలా ఎవరైతే చేస్తారో వారికి పాస్ట్ లైఫ్ లో చేసినటువంటి కర్మ వల్ల వస్తుంది. యాక్చువల్గా చాలా మందికి ఎందుకు ఇలా అవుతుంది అంటే పూర్వజన్మల్లో గురువుని దూషించడం వల్ల కానీ, లేకపోతే తోటి విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టడం వల్ల కానీ, లేదా తల్లిగారిని ఇబ్బంది పెట్టడం వల్ల కానీ వస్తుంది ఇది. అందుకే చూడండి, ఎవరికైనా కూడా ఈ ఎడ్యుకేషన్ విషయంలో ఇబ్బందులు ఉన్నాయనుకోండి ఏం చెప్తారు? తల్లికి నమస్కరించుకొని ఆయన, తండ్రికి నమస్కరించుకొని ఆయన అంటారు. ఎందుకు అంటే జ్యోతిష శాస్త్రంలో 4వ స్థానము భాగ్యస్థానము విద్యాస్థానాలుగా చెప్తారు. మేజర్గా విద్యాభావం 4వ భావం, హైయర్ ఎడ్యుకేషన్ 9వ భావం. 9 అంటే మాస్టర్, 9 అంటే తండ్రి, చతుర్థం అంటే విద్య, చతుర్థం అంటే తల్లి. అందుకని ఎవరి జన్మజాతక చక్రంలో అయినా బాగాలేదు, వాళ్ళకి ఎంత చెప్తున్నా అవ్వట్లేదు, వాళ్ళకి ఏం నేర్పించారంటే, అందుకే మనకు నార్త్ సైడ్ పిల్లలు రోజు తల్లిదండ్రుల కాళ్ళ నమస్కరిస్తారు. ఓకే, అందుకని పెద్దవాళ్ళకి ఎవరు కనిపించినా నమస్కరిస్తుంటారు. ఎందుకు అంటే మీ ఉపాసన బలమంతా మీ పాదాల్లో ఉంటుంది. అందుకే పెద్ద పెద్ద గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు పాద నమస్కారం ఎందుకు చేస్తారు, పాదాలకు ఎందుకు నమస్కరిస్తారు అంటే వాళ్ళ ఉపాసన మొత్తం అక్కడ ఉంటుంది. అందుకే గురువు కాళ్ళకి నమస్కరించుకోమని ఎందుకు చెప్తారంటే వాళ్ళ ఉపాసన బలం మొత్తం పాదాల్లో ఉంటుంది. వస్తుంది, వాళ్ళు ఆశీర్వదించాలి. అలాగే తల్లిదండ్రులు ఈ విశ్వంలో ఎవరైనా ఉన్నారు మంచి కోరే వాళ్ళు అంటే ఏ ప్రాణికైనా ఆ తల్లే. అందుకని తల్లికి నమస్కరించుకోవడం మనం నేర్పించాలి పిల్లలకి. ముఖ్యంగా చిన్నప్పటి నుంచి కూడా, నాన్న పొద్దున్నే లేచి తల్లికి నమస్కరించుకో, లేదా ఎగ్జామ్కి వెళ్తున్నావు కనీసం ఆ రోజున నమస్కరించుకో. కొంతమంది ఏదో కారణాల వల్ల పొద్దున్నే అటు ఇటు హడావిడి ఉంటుంది, కానీ అది నేర్పించగలిగితే వాళ్ళ జన్మజాతకంలో ఉన్న దోషం ఖచ్చితంగా పోతుంది. ఎందుకంటే తల్లి మనస్సు, తల్లి ఆశీర్వాదం అటువంటిది. కొంతమందికి మరి ఎప్పుడో గతించేసారనుకోండి, కనీసం ఫోటో చూసుకునైనా తల్లికి నమస్కరించుకోవాలి. నమస్కరించుకుంటే అంత గొప్ప ఫలితం. అయ్యో, చాలా అద్భుతంగా ఉంటాయి. తల్లి యొక్క బ్లెస్సింగ్ ఉందంటే మీరు ప్రపంచాన్ని జయించగలుగుతారు. గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటి తల్లి, తండ్రి, మన గురువు, భగవంతుడు. ఓకే, అందుకని ఏంటి మనకి మాతృదేవో భవ
అందుకే చూడ మనకేముంది, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, దాని తర్వాత భగవంతుడు. ఎందుకు అంటే మాతృదేవి అంటే తల్లి చెప్తుంది నువ్వేం మంచి ఏంటి, ఏది మంచి ఏది చెడు, ఇలా ఉండు అలా ఉండు అన్ని చెప్తూనే ఉంటుంది. తల్లి చెప్తూ ఉంటుంది, తండ్రి చెప్తూ ఉంటాడు. దాని తర్వాత ఆచార్యుడు భగవంతుని చూపిస్తాడు. నాన్న నీకు తల్లిదండ్రులతో పాటు భగవంతుడు కూడా ఉన్నాడు నాన్న అని చెప్తూ ఉంటాడు. కాబట్టి ఇది చేయాలి. ఎవరికైనా చూడండి, ఆల్రెడీ ఒకప్పుడు ఎప్పుడో చేయించేసామండి, కానీ మేము అప్పుడు చేయించినప్పుడు ముహూర్తం సరిగా లేదేమో, పిల్లవాడు సరిగా చదవట్లేదు అనుకున్నప్పుడు ఈ వసంత పంచమి రోజు 10:05 నుంచి 11:04 మధ్యలో గనక మరలా ఒకసారి నేను ఇందాక చెప్పినటువంటి విధానంలో ఆ మాల గుచ్చి చక్కగా ఫోటోకి వేసి మీరు గనక మరలా ఒకసారి మరలా ఇక్కడ నుంచి ఏదైనా పర్లేదు, 10th అయినా ఇంటర్ అయినా పర్లేదు, ఏమైనా పర్లేదు. అంటే ఏమిటంటే ఆ ముహూర్తానికి ఉన్న బలం అటువంటిది. లగ్నంలో గురువు ఉన్న ముహూర్తం అది. అదే విధంగా చతుర్థ భావం బాగుండే ముహూర్తం అంటారు దాన్ని. చతుర్థాధిపతి మనకి ఉన్న గ్రహస్థితుల్లో ఆ యోగంలో ఉంటున్నాడు ప్రధానంగా ఆ రోజు 14వ తేదీ ఏదైతుందో. కాబట్టి అది మంచి ఫలితం ఇస్తుంది. అందులో పర్టికులర్ గా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి. కొంతమందికి చూడండి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని ఉంటుంది కానీ కుదరదు, అప్లై చేస్తుంటారు, అవ్వదు, అయ్యో ఎలా వెళ్ళి చదువుకోవాలి అంటే అర్థం కాదు. అలాంటి సమయంలో కూడా మీరు గనక ఈ స్వామివారికి ఇది చేసి అమ్మవారికి చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. పిల్లలకి ప్రధానంగా చిన్నప్పటి నుంచి కూడా హయగ్రీవ స్తోత్రం ఒకటి, సరస్వతి దేవిది ఒకటి, శ్యామల దండకం ఒకటి నేర్పించాలి. నేర్పిస్తే ఏమవుతుందంటే ఒక ఆరా వాళ్ళ చుట్టూ ఏమవుతుందంటే అమ్మ ఒక నెగిటివ్ ఆరా ఫామ్ అయి ఉంటుంది. ఇది పూర్వజన్మ కర్మల వల్ల. ఈ దండకం ఇవి చదువుకోవడం వల్ల ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన దోషం ఏదైతుందో ఖచ్చితంగా పోతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అది చేయాలి. అది చాలా బాగుంది. ప్రత్యేకించి నివేదించవలసిన నైవేద్యం ఏమైనా ఉంటుందంటారు? ఒకటేనమ్మా, సరస్వతి అమ్మవారిని మీరు పూజిస్తున్నారు, శాస్త్రాలు అన్ని చెప్తుంది ఒకటే, నీకు భక్తితో నీకు ఏది తోస్తే అది పెట్టు. నీకు మంచి బాగా డబ్బులు ఉన్నాయి, చక్కగా చక్కెర పొంగలి ఇన్ని జీడిపప్పు వేసి పెట్టు. ఎవరొద్దన్నారు? అమ్మవారు చూస్తుంది, కంటి చూపుతో చూసిన తర్వాత తినేది ఎవరు? మనమే కదా. అంతే, నిజంగా తింటే అంతకంటే భాగ్యమే ఉంది. కానీ తను చూసి తను స్వీకరిస్తుంది, అందులో ఎటువంటి సందేహం. ఎనర్జీ మనకు పనిచేస్తుంది. అంటే మనం ప్రసాదం స్వీకరించడం వల్ల మన లోపల ఉన్నటువంటిది ఏదైతే కర్మ ద్వారా వచ్చినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగుతాయి అన్నమాట. అది మీరు ఏదైనా సమర్పించవచ్చు భగవంతుడికి, ఇదే సమర్పించాలి, లేకపోతే నేను స్వీకరించాను కానీ నేను తీసుకోను కానీ ఎక్కడా చెప్పలేదు. నువ్వు భక్తితో ఇచ్చేది ఏదైనా తీసుకుంటా అని చెప్పాడు. అయితే తెల్లటి వస్త్రాలు ధరించాలి, అలాంటివి ఏమైనా నియమాలు? అంటే వసంత పంచమి రోజు సరస్వతీదేవి పూజ చేసే వాళ్ళు తెల్లటి వస్త్రం కానీ పసుపు వస్త్రం కానీ ధరిస్తారు. ఎందుకు అంటే తెలుపు చంద్రుడికి సంకేతం, పసుపు గురువుకి సంకేతం. న్యాచురల్ 4th లార్డ్ ఈజ్ మూన్ అంటే తెలుపు రంగు, చంద్రుడికి తెలుపు రంగు. న్యాచురల్ 9th లార్డ్ ఈజ్ గురువుకి పసుపు రంగు. అందుకని జ్ఞానము, ట్రాన్స్పరెన్సీ వీటికి ప్రతీకలు, అందుకని ఆ వస్త్రాలు ధరిస్తారు. చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్, చాలా డీటెయిల్ గా వివరించారు. ప్రతి ఒక్కరికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి ఇది వసంత పంచమి నాడు ఖచ్చితంగా మన ఇంట నాలెడ్జ్ ఉండాలి, మనకి నాలెడ్జ్ రావాలి, మన పిల్లలు చదువులో ఉన్నత స్థితిలో ఉండాలి అని అనుకునే ప్రతి ఒక్కళ్ళకి కూడా వసంత పంచమి నాడు ఏం చేయాలి, ముఖ్యంగా రెమెడీస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా మంచి వివరణ ఇచ్చారు కదా గురుగారు. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.